ఈ కాలం పిల్లలకి మన తెలుగులోని పొడుపు కథలు అంతగా తెలియదు. మన పెద్దలు అడిగే ఒక 10 పొడుపు కథ ప్రశ్నలు ఈ వీడియోలో నేను అడుగుతాను. ప్రతి పొడుపు కథకు 10 సెకండ్లు టైం ఇస్తాను. ఆ టైం అయిపోయేలోపు మీ ఆన్సర్ ని కామెంట్ చేయాలి. అలా ఎన్ని కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. కర్ర కాని కర్ర ఏమిటిది? టైమ్ అప్. ఆన్సర్ జిర్లకర్ర. క్వశ్చన్ నెంబర్ 2. ఎంత విసిరినా చేతిలోనే ఉండే కర్ర ఏమిటిది? టైమ్ అప్. ఆన్సర్ విసనకర్ర. క్వశ్చన్ నెంబర్ 3. అరచేతిలో 60 నక్షత్రాలు ఏమిటది? టైమ్ అప్. ఆన్సర్ జల్లెడ. క్వశ్చన్ నెంబర్ 4. ఆకు చిటికెడు కాయ మూరెడు ఏమిటది? టైమ్ అప్. ఆన్సర్ మునక్కాయ. క్వశ్చన్ నెంబర్ 5. మీ కుడి చేత్తో పట్టుకోగలరు కానీ మీ ఎడమ చేత్తో పట్టుకోలేరు ఏమిటది? టైమ్ అప్. ఆన్సర్ మీ ఎడమ చేయి. క్వశ్చన్ నెంబర్ 6. పళ్ళు ఉన్నాయి కానీ కొరకలేదు ఏమిటది? టైమ్ అప్. ఆన్సర్ దువ్వెన. క్వశ్చన్ నెంబర్ 7. పరిగెత్తుతుంది కానీ ఎప్పుడూ నడవదు, గొనుగుతుంది కానీ ఎప్పుడూ మాట్లాడదు ఏమిటది? టైమ్ అప్. ఆన్సర్ నది. క్వశ్చన్ నెంబర్ 8. మీకు ఎంత ఉపయోగపడ్డా ప్రతి నెల నన్ను మారుస్తారు నేనెవరిని? టైమ్ అప్. ఆన్సర్ క్యాలెండర్. క్వశ్చన్ నెంబర్ 9. అది మీదే కానీ ప్రతి ఒక్కరు దాన్ని వాడతారు ఏమిటది? టైమ్ అప్. ఆన్సర్ మీ పేరు. క్వశ్చన్ నెంబర్ 10. దీన్ని తయారు చేసే వ్యక్తికి దీంతో పని లేదు, దీన్ని కొనే వ్యక్తికి దీనివల్ల ఉపయోగం లేదు, దీన్ని ఉపయోగించే వ్యక్తి అసలు దీన్ని చూడలేరు ఏమిటిది? టైమ్ అప్. ఆన్సర్ శవపేటిక. మొత్తం ఎన్ని కరెక్ట్గా చెప్పగలిగారు? కామెంట్ చేయండి.